హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. టుడే మనం విశాఖపట్నం స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక బెర్త్ అయితే బుక్ చేసుకున్నాం. అది ఏ ట్రైన్ అంటే గరీబ్ రాత్ ట్రైన్. అయితే ఇది గరీబ్ రాత్ ట్రైన్. ఇందులో స్పెషల్ ఏముంది, ఏంది కొత్తదనం అంటే ఏమంటారా? లేదు, ట్రైన్ పాతదే, కోచ్ కొత్తది. అందులో బోగీలు మొత్తం కొత్త వచ్చాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అవి అయితే దీంట్లో వీడియోలో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదంటే ట్రైన్ ఎక్కేటప్పుడు స్ట్రగుల్ అవుతారు. వీడియో ఎండ్ వరకు చూసి కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోండి. గరీబ్ రాత్ ని సేఫ్ గా ఎక్కండి. 800 రూపీస్ అరౌండ్ ఉంటుంది, 790 ఇట్లా. ఆఫ్టర్ తత్కాల్ అయితే మనకి 1100 రూపీస్ అవుతుంది. సో ఒకప్పుడు ఎప్పటి నుంచి ట్రైన్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అని అనవచ్చు. ఈ ట్రైన్ అయితే ఎస్పెషల్లీ మనకి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఏంటి స్పెషల్ అంటే కోచెస్ అన్నమాట. కోచెస్ అనేవి మొత్తం మార్చేసారు, కొత్త కోచెస్ వచ్చాయి, రెడ్ కలర్ లో ఉన్నాయి. మొత్తం గ్లాస్ అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, అందుకే అట్రాక్టివ్ అనిపించింది. సో విల్ మేక్ ఎ వీడియో, పాజిటివ్ వైబ్ అనమాట. ఎట్లా ఉంటుందని చూపిస్తున్నా. ట్రైన్ అయితే ఇంకో 20 మినిట్స్ ఉంది. 20 మినిట్స్ లో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మనం ట్రైన్ ఎక్కి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇప్పుడు కోచ్ ఎలా ఉంది అంటే చూద్దాం, నాతో పాటు రండి. లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం పెట్టద్దు, జస్ట్ చూసారు కదా, దీనికి ఇదేమో సుత్తి ఉంది ఇక్కడ, ఎమర్జెన్సీ స్టాప్. సో అన్ని కొత్తగా ఉన్నాయి అనమాట. సో సేఫ్టీ ఎక్విప్మెంట్ అన్ని పెట్టారు నీట్ గా. అండ్ వాష్రూమ్స్ కూడా ప్రీమియం లుక్ కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి చూపిస్తే బాగుండదు. సో ఈ మట్టుగా ఓల్డ్ ఉన్నాయి, కొద్ది డ్యామేజ్ ఉంటుంది, బట్ పర్లేదు. జస్ట్ అంతా ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది. డోర్ మట్టు గ్లాస్ డోర్. నేను ఫస్ట్ ఏంటంటే ఇట్లా పుల్ చేసా, పుల్ క్వశ్చన్ తెలియలేదు. సో ఇట్లా తోస్తే ఓపెన్. సో ఇది తెలుసుకోండి, చాలా మంది అలా కొత్తగా అనుకోవచ్చు. ఇట్లా తోస్తే ఓపెన్ అయిపోయింది. సో కొద్దిగా లేడీస్కి అయితే ఇబ్బందిగా ఉంది, పర్లేదు. వాష్రూమ్ తీయకూడదు అనుకున్నా ఫస్ట్, బట్ మనం చేసేది అవేర్నెస్ వీడియో, సో వాష్రూమ్ కూడా చూపిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా. చూడండి, ట్రైన్లో ఉన్న రెస్ట్ రూమ్స్ ఎలా ఉంటాయి. న్యూ కోచ్ కదా, అన్ని చాలా సేమ్ నార్మల్గా ఉన్నా సరే కొన్ని అయితే న్యూ అప్డేట్స్ వచ్చాయి. ఇది కీ లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు మనకి. పుష్ ఫర్ హెల్ప్, ఇది బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది. వాళ్ళు వచ్చి హెల్ప్ లైన్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. వాటర్ కోసం అని చెప్పేసి ఊరికే నొక్కి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఫ్లష్ బటన్ పక్కన ఉంది, అది నొక్కితే మీకు ఫ్లష్ అయిపోద్ది. ఇదంతా బోర్డ్స్ చూసారు కదా, బ్రెయిలీ. పాత కోచ్లు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ బ్రెయిలీలో కూడా ఉంది. కొత్తగా ఇక్కడ మొబైల్ పడిపోకుండా ఉండడానికి మొబైల్ కేజ్ ఇచ్చారు, దాంట్లో పెట్టుకోవచ్చు మొబైల్. ఫైర్ అండ్ సేఫ్టీ పర్పస్ పైన స్మోక్ సెన్సర్ ఉంది. మీరు పొరపాటున సిగరెట్ కాలిస్తే దొరికేస్తారు. ఈ సింక్ కొద్దిగా లోపలికి ఉంది, ఉమ్మేటప్పుడు కానీ మొక్కం ఫేస్ వాష్ చేసేటప్పుడు కష్టంగా ఉంది. వాటర్ బయట పడిపోతున్నాయి. ఇక్కడ సపోర్ట్ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తున్నారు. ఏసీ పని చేయకపోయినా, లైట్ పని చేయకపోయినా, ఏదైనా సరే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎకనామికల్ ట్రైన్ అని కాకుండా సీసీ కెమెరా పెట్టారు మనకి, మన ఎక్విప్మెంట్ కి సెక్యూరిటీ. కెమెరా లిటిల్ బిట్ బెటర్. ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇచ్చాడు, ఇది ఒక పాజిటివ్ అనిపించింది. చాలా స్పీడ్ గా ఛార్జింగ్ అయితే ఎక్కిపోతుంది. దిస్ ఈజ్ మొబైల్ హోల్డింగ్ అనమాట. ఇక్కడ చూసారా, గ్రీన్ స్విచ్, యూఎస్బి, బట్ ఇంటూ పెట్టారు. యూజ్ చేయాలో ఏదో తెలియట్లే. లైట్ ఒకటి ఇచ్చారు, అది కూడా రొటేటబుల్ అనమాట. చూపిస్తా. రొటేటబుల్ ప్రీమియం ఉంది. ఇంకొకటి సెక్యూరిటీ పర్పస్ సీసీటీవీ. చూసారు కదా, ఇక్కడ ఫుల్ కెమెరా ఉంది, మన కెమెరా ఇక్కడ ఉంది. సీసీటీవీ అండ్ ఐ థింక్ డిస్ప్లే ఇచ్చారు, బట్ మూవీస్ అయితే వేయరు, నాకు తెలిసినంత వరకు మూవీస్ అయితే వేయరు. సో గుడ్ డెవలప్మెంట్ అనిపించింది, బాగుంది. ఎకనామికల్ లో ఉన్న ఈ కోచ్ ని డెవలప్ చేశారు. 110 వాట్ ఛార్జింగ్ కెపాసిటీ. సో ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్గా ఎక్కిపోతుంది మొబైల్ కి. కాసి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మానిటర్ పైన 2 కనిపిస్తున్నాయి డిస్ప్లేస్. అవి ఏంటంటే వాష్రూమ్ డిస్ప్లేస్ అనమాట. ఎవరైనా వాష్రూమ్కి వెళ్తే అక్కడ లైట్ వెలుగుద్ది, వచ్చేస్తే ఆఫ్ అయిపోద్ది. సో వాష్రూమ్ ఖాళీగా ఉందా లేదని చెప్తుంది అంతే. అండ్ ఆ మానిటర్ కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదు, సీసీటీవీ అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ కోసం వాళ్ళు పెట్టుకున్నది. మొబైల్ ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్గా ఎక్కుతుంది. కొత్తది కదా కోచ్, సో అలానే ఉంటుంది. 110 వాట్ ఉంది. యూఎస్బి ఇచ్చారు, బట్ యూఎస్బీలో అంత స్పీడ్కి వస్తుందని చెప్పలేం. ఐ థింక్ 5 వోల్టేజ్ ఉంటుంది అంతే.
బెర్త్ అయితే పడుకొని చూద్దాం. కొద్ది కాంపాక్ట్ ఉంది, చిన్నగా ఉంది, కరెక్ట్ సరిపడింది అనమాట. ఇది ఒక్కటే మైనస్. బెడ్ కొద్దిగా అడల్పిచ్చుంటే బాగున్నాను. సో చాలా చిన్నగా ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ బెడ్స్ ఎలాగా ఉంటాయి, అటు సైడ్ ఉన్నాయి పెద్దగా ఉన్నాయి, పర్లేదు, ప్రాబ్లం లేదు. బెడ్ షీట్లు అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఒకప్పుడైతే బయటికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది, అందరు లైన్ కట్టి క్యూ కట్టేవాళ్ళు. లాస్ట్ లైన్ వాళ్ళకి దొరికేవి కూడా కాదు. ఒక్కొక్కరు అయితే డబ్బులు ఇచ్చి డబల్ షీట్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, పెద్ద దగ్గరికి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. భోగిలతో పాటు బెడ్షీట్లు కూడా కొత్తవే, అన్ని చాలా బాగున్నాయి, వైట్గా భలే ఉన్నాయి. బాగున్నాయి కదా అని ఇంట్లోకి తెచ్చేయగలరు, అలా తేవద్దు, కేసులు పెట్టేస్తారు. అది పబ్లిక్ ప్రాపర్టీ, గుర్తుంచుకోండి. అమ్మయ్య, ఫైనల్ బెడ్షీట్లు అయితే బయటికి తీసాం కష్టపడి. కిందకి వెళ్ళి నీటికి పరుచుకుందాం. ఇక్కడ నుంచి అయితే కుదరదు, కింద మీద స్టంట్లు వేసి తగిలేస్తుంది. పైన కొద్దిగా హైట్ తక్కువ ఉంది, కొత్త బోగీలు డిఫరెంట్గా ఉన్నాయి కదా. చూస్తుంటే చిన్న ఫ్లైట్లోనో లేదా స్పేస్ షిప్లోనో వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది. టోటల్ వైట్ కలర్లో డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో ఇంటీరియర్ అయితే భలే ఉంది. ఐ రియల్లీ లైక్ డిట్. యుద్ధం కోసం సైనికుడు సిద్ధమయ్యేటట్టు నేను నా స్లీపింగ్ కోసం సిద్ధమవుతున్నా. నా పక్కనే బాగా పరుచుకుంటున్నా. ఇంతలోనే ట్రైన్ మూవ్ అవడం ఆగిపోయింది. ఎందుకబ్బా అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే ట్రైన్ ఆఫీసర్ ట్రాక్ పైన ఇక్కడ ట్రైన్ ఈస్ కేమ్. నేను నా భర్త దగ్గరికి అయితే తిరిగి వచ్చేసా. పడుకోవడానికి సంసిద్ధమవుతున్నాను. అంతలో నాకు బ్రో కాల్ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరిగాడు. పాపం డోర్ ని సైడ్ కి స్లైడ్ చేయాలని తెలియక పుష్ అండ్ పుల్ చేస్తున్నాడు, అది రావట్లేదు. ఫైనల్లీ కాల్ మాట్లాడుతూనే స్లైడ్ చేసేటప్పుడు వచ్చింది. పడుకుంటే బెర్త్ అయితే ఇట్లా కరెక్ట్ సరిపోతుంది. అటు ఇటు అసలు కదలడానికి కూడా స్పేస్ లేదు. అటు సైడ్ బెర్త్లు కొద్ది పెద్దగా ఉన్నాయి, కానీ ఈ సైడ్ కొన్ని బెర్త్లని చాలా చిన్నగా ఉన్నాయి. ఫైనల్లీ కొత్త బెర్త్ కదా, కంఫర్ట్ గా నిద్ర అయితే పట్టేసింది. మంచిగా పడుకున్నా. మార్నింగ్ వరకు మెలకువ రాలేదు. మీరు కూడా ఈ ఏసీలో ప్రయాణించుంటే కింద కామెంట్ చేయండి, మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, గరీబ్ రథ్ ట్రైన్లో ట్రావెలింగ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. మార్నింగ్ అయిపోయింది, వ్యూ చూద్దామని అలా బయటకు వచ్చి చూసా. ట్రైన్ మూమెంట్ ఎట్లా అవుతుందన్నమాట. దూరంగా ఒక కొండపైన రైల్వే క్వార్టర్స్ ఉంది. ఏంటబ్బా అని చూసిన, అది క్వార్టర్స్. కొండపైన కట్టారు, ఇంకెక్కడ ప్లేస్ దొరికినట్టు. ఫైనల్లీ మనం మన సికింద్రాబాద్ అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోవాలి ఇంకా. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే.